దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ధ్యానిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆస్వాదించాలని, ఏ కొరతలు లేకుండా, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు లేకుండా అన్ని విషయాలలో ఆయన సహాయం చేయాలని మేము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనంలో సమూయేలు ఒక రాయిని నిలిపి ఏం చేస్తాడంటే ఎబెనేజర్ అని పేరు పెడతాడు. ఫిలిష్తీయులు యుద్ధములో గెలుస్తారు. యుద్ధములో జయించినప్పుడు ఇంతవరకు దేవుడు మాకు సహాయము చేశాడని, శత్రువులను తారుమారు చేశాడని సమూయేలు ఏం చేస్తాడంటే ఒక రాయిని నిలిపి ఆ రాయికి ఎబెనేజర్ అని పేరు పెడతాడు. ఎబెనేజర్ అని చెప్పేటప్పుడు, ఎబెనేజర్ అనేటప్పుడు సహాయపు రాయి అని అర్థం. ఇంతవరకు దేవుడు మాకు సహాయం చేశాడు. నిజముగా ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడలారా, దేవుడు మనకు ఎన్నో మేలు చేశాడు, ఎంతో సహాయం చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. రేపు ఇంకనూ ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో చేయబోతూ ఉన్నాడు. ఇంతవరకు చేసిన సహాయమును బట్టి, ఇంతవరకు దేవుడిచ్చిన మేలైన కార్యములను బట్టి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఆ ఎబెనేజర్ను మనం స్తుతిస్తూ ఉంటే, ఆ ఎబెనేజర్ అయిన దేవుడు మన యొక్క స్తుతులను అంగీకరించి మనల్ని ఆశీర్వదించి ఇంకనూ గొప్ప కార్యములను నీ యొక్క నా యొక్క జీవితంలో చేస్తాడు. ఆయన ఎబెనేజర్, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మార్పులేని దేవుడు ఆయన. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నది, యెహోవాను పోలిన వారు ఎవరు? ఆయన మనకు సహాయము, ఆయన మనకు కేడమునై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. ఆయనకు సాటి, ఆయనకు సమానులు ఎవరు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ కుటుంబంలో ఏ విషయంలో నీకు సహాయం కావాలో ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ వ్యాధి సమయాన సహాయం చేస్తాడు, నీ ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేస్తాడు, నీ ఉద్యోగ పరిస్థితుల్లో సహాయం చేస్తాడు. మాత్రమే కాదు, నీ యొక్క ప్రతి పరిస్థితిలో నుండి నీకు సహాయం చేసి ఆయన ఎబెనేజర్ అయ్యుండి నీకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములను ప్రభు నీ పక్షమున చేస్తాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ, ఇకపైన ప్రభు చేయబోతున్న సహాయం కొరకు ఎదురు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు నిన్ను ఒంటరిగా నిన్ను విడిచిపెట్టాడు. ఆయన సహాయము చేయని దేవుడు కాదు. ఆయన సందేహము లేకుండా ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మార్నింగ్ మన్నాను చూస్తూ ధ్యానిస్తున్న బిడ్డలందరినీ వారి అక్కర్లను ఎరిగి మీరు వారికి సహాయం చేయండి. మీ నా మహిమలో గొప్ప కార్యాలని, గొప్ప ఇబ్బందులని అన్నిటిని కూడా తను తొలగించి, అవి ఇబ్బందులు గొప్పవైనను, చిన్నవైనను, పెద్దవైనను, ఎలాంటివైనను తండ్రి, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తొలగించి మీరు ఆస్వాదించండి. గొప్పగా మీరు ఆస్వాదించుదురుగాక. మీ కృప, మీ దయ, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మెండుగా బిడలపై ఉండటకు సహాయము చేయండి. మీరు సహాయపు రాయిగా, ప్రభు ఎబెనేజర్గా ఇది మొదలుకొని ఈ కుటుంబాలకు తోడయ్యందురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.